ఈ పండగ వాతావరణం మొదలైపోయింది కదా. పిండి వంటల టైంకి చాలామందికి ఇప్పుడున్న వాతావరణంలో షుగరు, బీపీ అంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ బెల్లం కజ్జికాయలు చాలా బాగుంటాయండి. బెల్లం కజ్జికాయలు చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే వాళ్ళు తినలేదు అనే మనకు ఫీల్ కూడా లేకుండా ఉంటుంది. చూడ్డానికి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి. సూపర్గా ఉంటాయి తినడానికి కూడా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి. అద్భుతంగా ఉంటాయి, ఏమాత్రం డౌట్ లేదు. మరి సింపుల్ క్వాలిటీతో ఎలా చేయాలో చూద్దామా. కొలతలతో, పర్ఫెక్ట్ కొలతలతో ఈరోజు మీకు బెల్లం కజ్జికాయలు చేయబోతున్నా అండి. సూపర్గా ఉంటుంది. 2 కొబ్బరి గిన్నెలు తీసుకున్నా, మంచిగా కడిగేసి ఇలా తేమంతా తుడుచుకొని బాగా కట్ చేసుకోవాలి. తీసుకునే కొబ్బరి కొంచెం ముదురుగా తీసుకుంటే బాగుంటుంది. ఇలా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. మీ దగ్గర మంచిగా ఉంటే గిన తుడుము పట్టుకోండి. తుడుము పట్టుకునేది లేకపోతే ఇలా మిక్సీ పట్టుకున్నా నో ప్రాబ్లం. మిక్సీ పట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుందని చెప్పి నేను మిక్సీ పట్టుకున్నా. మీరు ఫస్ట్ అది వేడి చేస్తూనే రవ్వ వేపుకోవాలి. రవ్వ వేపుకునే లోపు గోధుమ పిండి కలిపి వేసుకుందాం. 2 స్పూన్ల నెయ్యి వేసి మంచిగా పిండిని కలిపేసుకుందాం. ఈ తర్వాత బొమ్మాయి రవ్వ 2 స్పూన్లు వేసుకుందాం. బొమ్మాయి రవ్వ వేయడం వల్ల ఏమవుతుందంటే పిండి కొంచెం తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది కదా. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మంచిగా పిసుక్కోవాలి. నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు ఎవరైనా మైదా పిండి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పిండిని కొంచెం కొంచెంగా చూడు గట్టిగా కలిపి పెట్టుకోవాలి. కజ్జికాయ కనుక కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. పిండి పిసికి మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఎక్కువ కవర్లో పెట్టారంటే నానిపోతుంది కాబట్టి కవర్లో పెట్టట్లేదు. పిండిని చూడండి కొంచెం కొంచెంగా బాగా వేపుకోవాలి. దీంట్లో నేను నెయ్యి ఏమేమి వేయటం లేదు, డ్రైగానే వేపుకుంటున్నా. ఎందుకు అంటే అలా వేపుకోవడం వల్ల మనం బెల్లంతో మిక్సీ పడతాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరిలోకి మాత్రం కొంచెం నెయ్యి వేసి ఇలా పెనం మీద బాగా మందంగా ఉండే పెనం కాబట్టి మంచిగా రోస్ట్ అవుతుంది. పచ్చి కొబ్బరి కదా, కొంచెం రోస్ట్ అయితే మనకి 2-3 రోజులున్నా పాడైపోకుండా ఉంటుందని చెప్పి ఇలా నెయ్యిలో వేపుకోవాలి. కొంచెం బాగా వేపేసుకొని పెనం మీద కొబ్బరి అంతా తీసేసాను. చూడండి పొడి పొడిలాడుతూ మంచిగా నెయ్యి వేసాం కాబట్టి స్మెల్ కూడా అదిరిపోతుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకునే రవ్వను వచ్చేసి నేను బొమ్మాయి రవ్వ తీసుకున్నాను అండి. చాలామంది సూజీ తీసుకోవచ్చు. ఈ రవ్వను బొమ్మాయి రవ్వ అలాగే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మనము బెల్లం తీసుకున్నాం. చూడండి మిక్సీలో బెల్లము అండ్ రవ్వ మిక్సీ పెట్టేశాను. ఎందుకంటే బెల్లాన్ని కరగబెట్టకూడదు. మరి బెల్లం కలిసిపోవాలి అంటే ఇలా మిక్సీ పట్టుకుంటే మంచిగా రవ్వలేక అనేది మంచిగా కలిసిపోతుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మనం రవ్వని బెల్లాన్ని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఈ కొబ్బరి తురుములో వేసి బాగా కలబెట్టేస్తున్నాం. కలిపేటప్పుడు 2 యాలక ముక్కలు కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయాను. మీకు యాలకలు వేయడం ఇష్టం లేకపోతే మానేయండి. ఓకేనా. ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. పిండి చూస్తున్నారు కదా, మంచిగా పక్కన పెట్టేసుకున్నా. ఈ పిండి కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న పీసెస్ అండి, మరీ ఎక్కువ పట్టదు. అన్ని చేతనైనా కూడా కజ్జికాయలు కొంచెం రాదండి, నాకు కరెక్ట్గా రాదు. అందుకని చెప్పి నేను కజ్జికాయలు వస్తే కజ్జికాయలు పెట్టి అయితే తీసుకున్నా. మీలో ఎవరికైనా చేత్తో అల్లుకోవడం వస్తే ఇంకా సంతోషం, చాలా బాగుంటాయి. మా ఇంట్లో మా చిన్న చెల్లి బాగా అల్లుతుంది కాబట్టి నాకు అంత అవసరం రాలేదు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మ్యాక్సిమం ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. కొంచెం పొడిపిండి తీసుకొని పొడిపిండితో రేఖలు చేయడం వల్ల చాలా సాఫ్ట్గా వచ్చి పిండి ఏమాత్రం రేఖలు కూడా ఇరిగిపోకుండా కజ్జికాయతో ఒత్తుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ పలచంగా లేకోకుండా మరీ మందంగా లేకోకుండా ఒత్తుకోవాలి. నడుము కొంచెం పలచంగా ఉన్న వార్లకు వచ్చేసరికి కజ్జికాయకు కొంచెం మందంగా ఉండాలి. ఎందుకు అంటే మనం రేఖలు ఒత్తుకునేటప్పుడు అవి కొంచెం మందంగా ఉంటే ఇరిగిపోకుండా ఉంటాయి. ఇలా ఫుల్ పిండి పెట్టేసి అలా మంచిగా 4 మూట్లు ఒత్తేసి ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకొని మనం ఓపెన్ చేస్తే చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. అలా 1 బై 1 మనం అలాగే చేసుకోవాలండి. ఇంత సింపుల్గా అయిపోతుంది తెలుసా. ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కూడా ఈ కజ్జికాయలు చేయడం చాలా ఈజీ అండ్ టేస్టీ. మనం ఆయిల్ అనేది ఖచ్చితంగా కజ్జికాయలు పెట్టుకు ఆయిల్ పట్టించేసుకుంటే అంటుకోకుండా కంప్లీట్గా బాగా ఊడొస్తుంది. చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఊడొచ్చిందో, లేయర్ లాగా మంచిగా ఊడొచ్చింది. తీసుకునేటప్పుడు కొంచెం 4 మూట్ల లేపితే చక్కగా చేతిలోకి వచ్చింది. చూడండి ఎంత బాగుందో. చేత్తో అల్లుకున్న కజ్జికాయలు కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇగో అన్నీ అల్లి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఎక్కువసేపు ఉండకూడదండి. ఎక్కువసేపు ఆరితే మంచిగా ఉండవు. ఆరిపోయాయంటే పగులు పడి లైట్గా కజ్జికాయ మారిపోతుంది. అందుకని ఆయిల్ పెట్టుకొని
కొంచెం కొంచెంగా వేసుకొని ఇవన్నీ కూడా డ్రై ఫ్రై చేసుకుంటున్నా. ఇలా అండి 1 బై 1 ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్, ఇంకెక్కువ కలర్ రానవసరం లేదు. మళ్ళీ మిగతాటివి కూడా మళ్ళీ యాస్టీస్ మళ్ళీ మొదలు పెట్టేస్తాను. ఎందుకు అంటే కర్జికాయలు ఎక్కువ ఆరాయనుకో పౌలు బారి మనం ఆయిల్లో వేగానే ఇచ్చిపోయి మనం పెట్టిన ఈ స్టఫింగ్ అంతా కూడా ఊడిపోయే అవకాశం ఉంది. ఫస్ట్ టైం మొత్తానికి అన్నీ అయిపించేస్తానండి. చక్కగా అల్లేసాను. పర్ఫెక్ట్గా నేను కలుపుకున్న పిండికి నేను తీసుకున్న మోతాదులో సరిపోయింది. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మనకు బొంబాయి రవ్వ, 1 కప్పు బెల్లం, అలాగే 1 కప్పు మనం కొబ్బరి. 2 గిన్నెలు పడితే 1 కప్పు అయింది. సో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.